ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులో భాగంగానే అంగన్వాడీలు సమ్మె చేస్తూ ఉన్నారు. 20 రోజుల ముందుగానే సమ్మె నోటీస్ ఇవ్వడం అనేది జరిగింది. సమ్మె నోటీస్ ఇచ్చి మా సమస్యల పరిష్కారం చేయండి, ఎన్నికల ముందు మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయండి అని చెప్పి సమ్మె నోటీసులు ఇచ్చాం. కొన్ని సమ్మె నోటీసులు ఎవరో ఒకళ్ళిద్దరికి ఇచ్చి ఊరుకోలేదు. మంత్రులకి ఇచ్చాము, అధికారులకు ఇచ్చాము, లబ్ధిదారులకు ఇచ్చాము, అందరికీ ఇచ్చాం. అయితే ఈవేళ సమ్మెని మరింత జటిలం చేసేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చిన్న చిన్న సమస్యలను పరిష్కారం చేసి ఏదైతే గ్రాడ్యుటీ ఇమ్మని అడిగామో, ఏదైతే వేతనాలు పెంచండి అడిగామో, ఈ రెండు పక్కన పెట్టేసి చిన్న చిన్న సమస్యలు పరిష్కారం చేసాం, మీరు సమ్మె విరమించండి అని చెప్తున్నారు. మేము ఎట్టి పరిస్థితుల్లో సమ్మె విరమించేది లేదు, మా వేతనాలు పెంచాలి, గ్రాడ్యుటీ అమలు చేయాలి అలా అని చెప్పి మీరు తాళాలు పగలు కొట్టించి అన్ని ఉద్యోగులందరితోటి అంగన్వాడీ సెంటర్లు నిర్వహిస్తామని చెప్తే అక్కడ అంగన్వాడీ వర్కర్లకు, అక్కడ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయరు కదా. అర్ధరాత్రి తాళాలు పగలగొట్టడం వల్ల భయభ్రాంతులు కూడా గురవుతున్నారు ప్రజలు. కాబట్టి ఇటువంటి దుశ్చర్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు అటువంటి పనులు మానేసి అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేసి సమ్మె విరమణ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం.